హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ ఎగ్స్ తోటి మంచి ఫ్రై రెసిపీ ఒకటి చూద్దామండి. ఇలా ఈ రెండు కాంబినేషన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఉట్టిగా రైస్లో తినడానికి బాగుంటుంది, లేదంటే సైడ్ డిష్గా పప్పు, సాంబార్, రసంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. క్యాలీఫ్లవర్ అనేది ఉట్టిగా చేసుకుంటే చాలా చప్పగా ఉంటుంది కదా. ఇలా ఎగ్ కాంబినేషన్లో చేసుకొని ఒకసారి చూడండి. మీరు ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటారు. అది ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూద్దాం. నేను ఒక క్యాలీఫ్లవర్ పువ్వు ఒకటి తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వీటిల్లోకి సాల్ట్ వేసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వీటిల్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చూసుకొని కడిగేసుకోండి. తర్వాత వీటిల్ని ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకొని వీటికి మునగాగా వాటర్ వేసుకోండి. ఇలాగా పైదాకా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఈ ముక్కలు అనేది మెత్తబడే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇంకా మనకి ఫ్రైలో పెద్దగా ఉడకవు కాబట్టి ఇప్పుడు ముందుగానే కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోండి. ఇలాగా కట్ చేసుకుంటే కట్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. తర్వాత వీటిల్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయిలో 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ పోపు కూడా వేసుకోండి. 1 ఇంచు చెక్క, 4 లవంగాలు వేసుకొని వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం సైజులో ఉండే ఆనియన్స్ ఒక 2 కట్ చేసుకొని పెట్టుకోండి, అవి కూడా వేసుకోండి. తర్వాత 4-5 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిల్ని ఉల్లిపాయలు మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఈ లోపల మనం కారం ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయలు, చిన్న ఇంచి కొబ్బరి ముక్క కూడా వేసుకొని, ఎండు కొబ్బరి అండి, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మీకు ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్నైనా వేసుకోవచ్చు. నేనైతే 3 వేసుకుంటున్నానండి. వీటిని ఎగ్స్ అన్నీ కొట్టేసుకొని ఈ విధంగా వేసుకోండి. ఉల్లిపాయల్లో ఎగ్స్ బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎగ్స్ అనేది కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ఉన్నాయి కదా, అవి మొత్తాన్ని వేసేసుకోండి. తర్వాత ఎగ్స్, క్యాలీఫ్లవర్ మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. 1/2 స్పూను మిరియాల పొడి కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ బాగా ఉడుకున్నాయి కాబట్టి క్యాలీఫ్లవరు ఇంకా ఎక్కువ టైం ఏం పట్టదు, త్వరగానే అయిపోతుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా, ఆ కారం మీకు ఎంతైతే కారం పట్టుద్దో అంత వేసుకోండి. పచ్చిమిర్చి, మిరియాల పౌడర్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారం. ఒకసారి కలిపేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే క్యాలీఫ్లవర్ ఎగ్ కాంబినేషన్లో ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుందండి టేస్టు. సైడ్ డిష్గా కూడా రసం, సాంబార్, పప్పులోకి చాలా బాగుంటుంది. ఇంకా చపాతీల్లో కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.